అల్లమ్మమ్మ మనమైతే ఈరోజు నడింజర్లో లోయల్ అండ్ మన బండి గ్యామ్ పోస్తున్నాం. చూడండి రెండింటి పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూడండి. మన బండి అయితే ట్రాక్టర్ పక్కన ఉన్నది, ముందుకు వెళ్తుంది కనిపిస్తుంది. రైతు అయితే ఈయనే. ఇదిగో మన బండి అయితే వచ్చేసింది. గ్యామ్ వర్సెస్ లోయల్. ప్రజెంట్ అయితే వాళ్ళు ఇద్దరు నేర్చుకుంటారు మామ. ఆ బండికి నేర్చుకుంటుండు, మా బండికి మా అన్నయ్య నేర్చుకుంటుండు మా బ్రదర్. ఇద్దరు ఒకళ్ళు ఎవరు పోవాలో అర్థం కావట్లేదు. ఇద్దరు ఆడ గుద్దుకుంటా ఊర్రు. గ్యామ్ వర్సెస్ లోయల్. ఇద్దరు కొత్త డ్రైవర్లే. రే జాగ్రత్తరా నాయన, మిర్రర్లు పడిపోయినరా. చూసారా ఫ్రెండ్స్, ఇట్లుంటుంది మరి. ఈ రైతు అయితే 8 ఎకరాలు అక్కడ అయిపోతే పైన ఇక్కడ 2 ఎకరాలు ఉంటే కోయడానికి వచ్చాం. పక్కనే బోరేలు అయితే 3 పోయినాయి, ఇది ఒకటి అవుతుందేమో. చూడండి మన బండి అయితే ఎలా వస్తుందో, పైకి లేస్తుంది, వన్ సైడ్ అవుతుంది.
వీడియో చెప్తున్నా ఎట్లా వస్తారు మన డ్రైవర్లని. వాళ్ళు చూపిద్దాం తర్వాత. ఇందాక ఈడ మునుగు దిగిండు మావాడు, ఏవాడు అడిపోయిన అటు తిరిగిండు. ఆ 2 బండ్లు ఎదురెదురు పెట్టుకొని నువ్వు అటుపో అంటారు. మావాడు ఇటే మళ్ళీ వెంకయ్య రమ్మని చెప్పిండు అప్పటికి. అయితే మావాడేమో ఇటు తిరిగి అడిపోయాడు, మేవాడేమో అటు తిరిగి అటు వచ్చిండు. అటు రాగానే ఆడిద్దరు ఆనే ఆగిర్రు. నువ్వు ఎవరో ఒకరు పోర్రా అంటే అప్పుడు మావాడు వెనక్కి వచ్చి కట్ చేసుకుని మేము కూడా అటు వచ్చి అటు కట్ చేసుకుంటాం. ఒక్క పాడికి బోర్ అని వెళ్తుందా? ఎకర నారే ఉందన్నాడు. ఏది పొలమే లేదు, కింద కూడా పచ్చినే ఉందిగా, ఆ పాడి ఒకటి అట్టుంది. వాతావరణం మారితే నా దగ్గర ఇప్పుడు కాలం కూడా ఏమంటారు ఇప్పుడు కింద కూడా లేదు. తుఫాన్ ఉందంటారుగా, మరి మధ్య ఉంటే బాగుగా. తుఫాన్ ఇట్లా పలకరించిపోతే కథమే మనం. మరే బండ్లు ఆగవు ఇక. ఎవరు అటో ఇటో పర్ఫెక్ట్ అయ్యారుగా ఇద్దరు. డ్రైవరే ఎవరు ఎవరు వేస్తలేదా? నేనే. ఎవరు డ్రైవర్ది? కర్ణాటక నుంచి వచ్చిందా? ఆడు మానవుడే. ఇలాగ ఏమైందంటే డబ్బా పోసిన పోయంగానే మెదిసి పెట్టింది అనే వరకు మెదిసి కొంచెం వదిలేసింది. పోయి మన పడదాం కాబట్టి చేంజ్ అయింది, గట్టి జామ్ చేంజ్ అయ్యేది అనుకోండి. చేంజ్ అయిపోయాడు సచ్చినట్టు. డబ్బా నిండిగా మాగల ముందు మీదే తింటాలే. రైతు కూడా అరే 7-8 గంటలు వస్తుంది అలా కోపం. మేము రప్పున కూర్చుని పెట్టా లివర్లు వాళ్ళ రోజులే గట్టి కూడా లివర్లు మీ బండి. ఎందుకని అట్లా? కొత్తగా మా అయ్యా కొద్దిగా అరిగారిగా ఉంటాయి కాబట్టి స్మూత్గా ఉంటాయి. మొన్న తోలుతుంటే ఇలా గుంజుతుంది నాకు, పడిపోతుంది పైన. అమ్మ ఇంత కట్టుకునే అన్న అంటే మీవాడు ఏమంటారు, ఏది అలవాటు అయిపోయింది అన్న నాకు అంటుండు. నాకు ఇట్లనే అలవాటు. వాళ్ళు మా బండి తోలుతుంటే ఏందన్నా ఇంత స్మూత్గా అంటారు నువ్వు. కానీ ఇక్కడ బాగుంది ఫుడ్ మారా. పొద్దుగా 8 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 6 గంటలకు అప్పుడు చాలు. ఆరామ్స్గా చాలు, 9 గంటలు వస్తుంది మంచిగా. ఎంత మరి ఎప్పుడు కాయాలో ఫీల్డ్ బండ్లో దిగితే ఇటు కూడా ఇక అన్నీ తమిళనాడు పండు రెడీగా ఉన్నాయి. రెడీగా ఉంటాయి తమిళనాడు బండ్లు. దిగిరంటే కథమే పెడతారు అవన్నీ. ఈ ఊళ్ళోనే బండ్లు మొత్తం కోసం అయిపోతుంది ఒకటి రోజా. చాలా బండ్లు ఆగినాయి, 10-15 బండ్లు దాకా ఒకటే నడుస్తున్నాయిగా. నేను మా సైడ్ నుంచి కొత్త బండి వచ్చింది జామ్. బండి కడుగుదాం అనుకున్నాం కదా, ఫిల్ అయిపోతాం అనుకో. సర్వీసింగ్ బండి గలీజ్గా ఉంది, కొత్త బండి లెక్కనే లేదు. గడుపుతే విషయాలు ఉంటాయి. ఆడ దింపపోయిన కాలంలో దింపుతుంది. నాకు కూడా చెప్తా తిండిందా ఆ లైట్ వస్తుంది దానికి కొత్తనే ఉంది అని. డీజిల్ కాదు, అది 50 లీటర్ల పైన ఉండదు డీజిల్. అందుకే ఊగ లైట్ వస్తుంది. పోదామా మరి అందులో డబ్బా నింది ఏమవుతుంది? సరే 50 లీటర్ల పైన ఉంటుంది. ఇప్పుడు నిండింది ట్యాంక్ నింది ఏమొస్తుంది? రాదు, ఇక చూసుకోవాల్సింది. ట్యాంక్ నిండి కానీ ఇప్పుడు రాదు ఇక. మళ్ళీ అదే ట్యాంక్ నిండి అదేనా సౌండ్? బాగా ఈ నుంచి ఆ నుంచి చూసుకొని వచ్చాయి. 40 లీటర్లు ఉంది, బండి అయిపోయింది. నిన్న 20 లీటర్లు ఉంది, బండి అయిపోయింది. మాకేం అర్థం కాక ఏజెంట్ డీజిల్ వేసుకోదా నైట్. ఇప్పుడు డీజిల్ పోతాడు, పోయినాక మళ్ళీ డబ్బా నింది అదే లైట్ వచ్చేది. బాగుందా మీది? మా దాకా కట్టిగా లేదా, సపరేటే. రివర్స్ రాని పోతాడు.
అందుకే నాకు మైలేజ్ ఇవ్వట్లేదు. బండి ఎప్పుడు 20 లీటర్ అన్నీ ఉంటుంది. ఎయ్ ఆ బండి వానరు లోయల్ బండి వానరు ఈయన ఇప్పుడు పోయేట ఆయన. ఆ బండి డ్రైవరు మన బాస్ చూడు ఎలా చెప్తున్నా అలా. ప్రస్తుతం మన బండి అయితే అల్లోడ్ చేస్తారు. అలా ఎప్పుడు 20 లీటర్లు ఉంటేనే బండి స్టార్ట్ అవుతుందంట. మరే మన బండి అయితే అట్లా కాదు ఫ్రెండ్స్. ఎక్సలెంట్ ఆన్ చేయి డ్రైవర్. ఫాలో కొట్టండి, లైక్ చేయండి. మన ఛానల్ తెలుసుగా డ్రీమ్ కిల్లర్. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.